నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఇన్ని రోజులు అఘోరి శ్రీనివాస్ గురించి సోషల్ మీడియాలో ఈరోజు రేపు అరెస్టు, ఇప్పుడు అరెస్టు, అప్పుడు అరెస్టు అంటే ఎట్టకాలకి అరెస్ట్ చేశారండి. అఘోరి శ్రీనివాస్ని నర్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా మాయమాటలు చెప్పి పలువురిని మోసగిస్తున్న అఘోరిని బుధవారం నర్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చూడండి, నర్సింగ్ పోలీస్ స్టేషన్ అంట, మణికొండ, ఏప్రిల్ 23. గత కొన్ని రోజులుగా మాయమాటలు చెప్పి పలువురిని మోసగిస్తున్న అఘోరిని బుధవారం నర్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లో తిరుగుతున్న అఘోరి శ్రీనివాసును బుధవారం తెల్లవారుజామున నర్సింగ్ పోలీసులు అక్కడ అరెస్ట్ చేశారు. అనంతరం అఘోరిని నర్సింగ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఏసీపీ జీవి రమణ గౌడ్ సమక్షంలో విచారణ చేపడుతున్నట్టు తెలిసింది. పూజల పేరుతో మహిళల నుంచి 10 లక్షలు కాజేసి మోసం చేసిన కేసులో అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటికే అఘోరి మోసాల పట్ల ఆధారాలు సేకరించిన పోలీసులు అతని ద్వారా మోసపోయిన బాధ్యతలు ఎవరైనా ఉంటే నర్సింగ్ పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. చూడండి, అఘోరి శ్రీనివాస్ని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పట్టుకొచ్చారు. అఘోరి అల్లూరి శ్రీనివాస్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సింగ్ పోలీస్ స్టేషన్లో విచారణిస్తున్నారు. విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ అమ్మాయి వర్షిని ఇప్పటికి కూడా వాళ్ళ అమ్మా నాన్న ఏడుస్తున్నారండి. పాపము, నువ్వు వచ్చాయమ్మా మన ఇంటికి అని ఏడుస్తూ ఉంటే కూడా ఆ తండ్రి బాధను కూడా పట్టించుకోలేదు ఆ వర్షిని పరిస్థితి. తెలుగు రాష్ట్రాల అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అంశం సంచలనంగా మారింది. అఘోరిని అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి డిమాండ్ రావడంతో ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. అఘోరిపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేసి హైదరాబాద్కు ఇవాళ బుధవారం తీసుకొచ్చారు. నర్సింగ్ పోలీస్ స్టేషన్లో అఘోరిను ఏసీబీ విచారణ చేస్తున్నారు. సైబరాబాద్ మొకీలా పోలీస్ స్టేషన్లో సీటింగ్ కేసుతో పాటు బెదిరింపుల కేసులో అదుపులోకి అఘోరిని తీసుకున్నారు. ఓ మహిళ వద్ద నుంచి తాంత్రిక పూజల పేరుతో అఘోరి 10 లక్షలు కాజేసి మోసం చేశాడని ఫిర్యాదు కూడా పోలీసులకు అందాయి. చూడండి, ఉత్తరప్రదేశ్లోని ఉజ్వాయిని తీసుకెళ్లి తాంత్రిక పూజలు చేసినట్లు పోలీసులకు బాధిత మహిళ చేసింది. తనను మోసం చేసినట్టు ఫిబ్రవరి 25వ తేదీన మొకీలా పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. అఘోరితో పాటు శ్రీవర్షిని కూడా హైదరాబాద్కు పోలీసులు తీసుకొచ్చారు. చాలా వివాదాల అనంతరం అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అఘోరి మోసాలు ఒక్కొక్కటిగా ఇల్లులోకి రావడంతో అఘోరిని అరెస్ట్ చేయాలని ప్రజల నుంచి సైతం డిమాండ్ వచ్చింది. ప్రజల నుంచి డిమాండ్ రావడంతో ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సింగ్ పోలీస్ స్టేషన్లో అఘోరిని విచారణ చేస్తున్న ఈ విచారణలో పలు విషయాలు వెలువడుతున్నాయి. అఘోరి చేతిలో మోసపోయిన బాధ్యతలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. కాగా నర్సింగ్ పోలీస్ స్టేషన్లో నర్సింగ్ పోలీస్ స్టేషన్లో అఘోరి విచారణ ముగిసింది. చేవేళ్ల కోర్టుకి ఇవాళ అఘోరిని మొకీలా పోలీసులు తరలించారు. చేవేళ్ల కోర్టులో న్యాయమూర్తి ముందు అఘోరిని పోలీసులు హాజరుపరిచారు. అనంతరం అఘోరిని మొకీలా పోలీసులు రిమాండ్ చేయనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో అఘోరి మాట్లాడుతూ చట్టం తన పని చేసుకొని పోతుందని చెప్పారు. తన కేసు కోర్టు పరిధిలో ఉందని, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేని అన్నారు. తన భార్య వర్షిని తనతో ఉంటుందని తెలిపారు. చూడండి, అఘోరి చేసిన పనులకు ఎంతోమందిని మోసగిచ్చాడు. ఆయన నిజమైన అఘోరి కాదు. అతను డబ్బుల కోసం అలా మాయమాటలు చెప్పి శుభం తెలియని ఆ వర్షిణిని లోబరుచుకున్నాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇప్పటికైనా అఘోరి నుంచి బయటపడి ఆ అమ్మాయి మంచిగా అవ్వాలనేదే ప్రజలు కోరుకుంటున్నారు. ఇట్లాంటి అఘోరి లాంటి శ్రీనివాసులు చాలామంది వస్తూ ఉంటారు. ఎవరు కూడా వీళ్ళకి లొంగకండి. ఇట్లాంటి అఘోరి శ్రీనివాస్ లాంటి వాళ్ళని ఎప్పటికైనా శిక్షించండి అనేది నా ఛానల్ ద్వారా అందరికీ తెలుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.